హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి సిహెచ్ 340. ముందుగా అయితే కొత్తగా నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అయితే ఫుల్గా చూసి ఒక్క లైక్ అంటే ఒక్క లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసరికి అయితే మా పాప బర్త్డే. ఇదైతే 23న తీసిన వీడియో. ఇప్పుడైతే కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. అసలు బర్త్డే చేస్తామా లేదా అని నాకే డౌట్గా ఉంది. ఎందుకంటే మా ఖుషి పాపకి అయితే అసలు హెల్తే బాగాలేదు. కానీ వాళ్ళ డాడీ అయితే ఖచ్చితంగా చేయాలి అనుకున్నాడు, చేసేసాడు. డెకరేషన్ కూడా ఏమీ చేయలేదు, సింపుల్గా అయితే డెకరేషన్ చేసాము. మీషోలో అయితే బ్యానర్ ఆర్డర్ చేసాము. బెలూన్స్ కూడా మీషోలోనే ఆర్డర్ చేసి అలా ఊది ఇలా అయితే అంటించేసాడు. అంతా మా ఆయనే చేశాడు, మనదేమీ లేదు. ఇంటి దగ్గర జరుపుకోవాలని అయితే చాలా ఆశపడ్డాను, కానీ ఇంటి దగ్గర అయితే జరగలేదు. ఇక్కడైతే వాళ్ళ పాపకి ఎలా ఉందా, ఫీవర్ ఉందా లేదా అని అయితే చూస్తున్నాడు. రోజు అయితే అసలు పైకే లెగలేకపోయింది. చాలా డల్ అయిపోయి నీరసం అయిపోయింది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది నా బర్త్డే అని చెబుతుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో, ఎవరు కేక్ కట్ చేసినా కానీ తన బర్త్డే అని తను ఊహించుకుంటానే ఉంటుంది. నేనైతే అందరికీ 8 o'clock అని అయితే చెప్పాను. నేను 7:30 కల్లా మొత్తం రెడీ చేసి ఫినిష్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. అందరూ వచ్చిన తర్వాత కేక్ కట్ చేస్తే హ్యాపీగా ఉండిద్ది కదా. నిజంగా చెప్పాలంటే మా ఆయన కూడా 7:45కి ఆ టైంలో అయితే వచ్చాడు. అప్పుడు వచ్చి అయితే రెడీ అయ్యి ఇంకా అలా నుంచున్నాడు. నేను చూసారా బెలూన్స్ కూడా నెట్టుకెళ్ళిపోతున్నాను. ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు. అందరూ వచ్చేదాకా వెయిట్ చేసి అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. పిల్లలకి ఇదే కదా మెమొరబుల్గా ఉండేది. ఫస్ట్ బర్త్డేకేమో మా ఆయన ఫస్ట్ బర్త్డే చేయాలి అనుకున్నప్పుడేమో మా ఆయన వాళ్ళ బ్రదర్ అయితే చనిపోయాడు. చనిపోయిన 23 daysకి అయితే ఖుషిది బర్త్డే వచ్చింది. కానీ అయితే మేము చేసాం, కానీ సింపుల్గా చేసాము. అది సెకండ్ బర్త్డేకి ఏమైందో చెప్పనా? సెకండ్ బర్త్డేకి ఏమైంది అంటే సింధూర్ వచ్చింది. ఆపరేషన్ సింధూరు. వీళ్ళకి లీవులు లేవు, ఇంకా రాలేపోయాడు మా ఆయన. ఏమీ చేయలేదు, సింపుల్గా చేసి తీసేసాము. థర్డ్ బర్త్డేకి ఇంటికి వెళ్దాము అనుకున్నాం, కానీ ఇంటికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే మా అన్న పెళ్ళికి మా అన్న పెళ్ళి అని ఇంకా ఆగిపోయి అక్కడే కూర్చోవలసి వచ్చింది. ఇక్కడే కూర్చుని ఇక్కడే సింపుల్గా చేయాల్సి వచ్చింది. నేనేం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూసేసరికి మా పిల్లకి షేక్ హ్యాండ్ ఎత్తంటే అందరికి షేక్ హ్యాండ్ ఎత్తాను. చూడు ఎంత క్యూట్గా ఉందో. అసలు అలా నిలబడిద్ది అని అనుకోలేదు. ఇదంతా చేసేదానికి దానికి ఒక ఎంజాయ్మెంట్ వచ్చేసినట్టుంది. అంత ఓపిక తెచ్చుకుని నిలబడుతుంది అది. ఇక్కడైతే మా ఆయన అయితే మా ఓడితో అయితే చక్కగా ఆడుకుంటున్నాడు. మా ఓడి ఎలా ఉన్నాడో అయితే కామెంట్ చేసేసేయండి, ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి అయితే హడావిడిగా తిరుగుతున్నాను. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, టైం అయింది అని అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాను. ఎందుకంటే అందరూ వచ్చినప్పుడు కేక్ కట్ చేస్తే చాలా బాగుండిద్ది కదా. ఇక్కడ అసలు విషయం చెప్పనా నేను మీకు. ఖుషి ఏం చేసిందంటే కేక్ అక్కడ పెట్టాను. నేను కేక్ పెట్టి అక్కడ అటు ఇటు తిరుగుతున్నాను, మొత్తం సర్దుకుంటున్నాను. ఈ సైలెంట్గా కట్ చేసి తినేసేసింది కేక్ కట్ చేసేదాకా కూడా ఆగలేదు, ముందే కట్ చేసి తినేసేసింది. కానీ నాకు తెలిసింది ఒకటే, బర్త్డేస్ అంటే ఇంటి దగ్గర జరుపుకుంటే చాలా హ్యాపీగా ఉండేది కదా. ఇలా క్వార్టర్స్లో కంటే, క్వార్టర్స్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు, ఇలా ఎక్కడైనా జరుపుకోవచ్చు. కానీ ఇంటి దగ్గర జరుపుకుంటే మా అమ్మ మా అన్న అందరూ వస్తారు. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు లేరు అన్న కొంచెం బాధ అనిపించింది, కానీ ఇక్కడ బాగానే ఎంజాయ్ చేశాను అనుకో. ఏమో వాళ్ళు కూడా మా దగ్గర ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది కదా అనిపించింది. ఓకేదాంలే. सरिगा कट थोड़ा पीछे हो जाओ। ऐसे नहीं करते स्वराज, उधर से निकाल। फोटो उधर देखो सामने फोटो छोटा
बस इन पर अच्छे अच्छी हो गई आपका बर्थडे अच्छी से अच्छी हो रही थी बर्थडे में वाओ इधर देखो इधर देखो इधर देखो हैप्पी बर्थडे थैंक यू चप्पू उधर देखो खुशी पाई छोड़ मां पाई छोड़ निकालो हां इधर कोई तो అయ్యో కేక్ మా అండి కేక్ పెట్టు కేక్ పెట్టు మా అండి కొడ కేక్ పెట్టు కేక్ పెట్టు నువ్వు కొడ కేక్ పెట్టు నువ్వు కొడ పెట్టు ఆంటీ కేక్ కేక్ పెట్టు ఆంటీకి పెట్టండి అరే బాబే అరే బాబే అరే బాబే థాంక్ యూ అయ్యో అందరూ పెట్టాలి అందరూ పెట్టాలి అది కేక్ కోసమే వెయిట్ చేస్తుంది అక్కడ నుంచి ఆంటీ కొడ కేక్ పెట్టు ఓకే వద్దు ఆంటీ పెట్టు కొని దారి పెట్టు నీ ఫ్రెండ్ పెట్టు దానికి ఏది తెలియట్లేదు తీసుకోమా తీసుకో స్వరాజ్ दिल वाली ने हिम्मत वाली ने वही देखता है गाना कुछ केक थोड़ा पीछे लो केक मां आंटी वाला पर केक पेट मां अक्का शुगर मारा परमेश्वर करांचे अक्का सुधा का उधर भैया उधर आ जाओ
ఇక్కడ వచ్చేసరికి అయితే బర్త్డే మనిషే మాయమైపోయింది కదా. వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లన్నీ తీసుకోవడం కానీ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పమంటే మాత్రం చెప్పట్లేదు. పారిపోయింది. అక్కడ జ్యూసులు తాగుతుంటే పిల్లలు ఆ జ్యూసుల దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇది సెటిల్ అయిపోయింది. అక్కడ నుంచి అయితే మళ్ళీ లాక్కొచ్చేసేసాను నేను. సేపు అమ్మ అలా నుంచో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారులే. వాళ్ళ ఫ్రెండ్స్తో ఇక జల్ది ఆడుకుంటుంది, పరిగెత్తేస్తుంది. అసలు అక్కడ నుంచో 4 ఫోటోలు అన్న తీస్తానమ్మా అంటే లేదు, అసలు నిలబడతలేదు, కూర్చోట్లేదు. దాని వేషాలు అదే వేస్తుంది. ఏం చేస్తాం, దాన్ని అయితే ఆపట్లేకపోయాం. ఇక్కడైతే మా ఆయన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. చాలా మందికి చెప్పాను కానీ ఆ రోజే యూనిట్లో చాలా వర్క్ ఉండడం వల్ల ఎవరు రాలేకపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. అయినా కానీ మా ఆయన కూడా చాలా బిజీగా ఉన్నాడు. కాల్స్ మీద కాల్స్, ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అందరికి రెస్పాన్స్ అవుతూనే ఉన్నాడు. అటు తిరుగుతున్నాడు కానీ 11:30కి అప్పుడు వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు కూడా కేక్ తిని కాసేపు మాట్లాడుకుని ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది అనమాట వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. మా ఊడైతే ఇప్పుడు ఆ కేక్ తింటానని బిజీ చేసేస్తున్నాడు. అంతే మా ఊడు. అందరి పిల్లలు అలానే ఉంటారేమోలే. ఒక చిన్న లైక్ ఇచ్చేసి చిన్న కామెంట్ కూడా చేసేసేయండి. కూతురిని